అయిపోయింది. నెక్స్ట్ మంత్రివర్గంలో ఇప్పుడున్న వాళ్ళందరూ లోకేష్ విధేయులు. ఇంకా కాస్త కూస్తూ అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు, వీళ్ళకి ఇంకా పయ్యావుల కేసు లాంటి వాళ్ళు కొంత ఆయన విధేయత చూపెడుతుంటారు. అది కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఈయన అంగీకరిస్తున్నారు నాయకత్వాన్ని. కానీ మాక్సిమం 70 to 80% లోకేష్ టీమే నడుస్తుంది మంత్రివర్గం. పార్టీ మొన్న ఎప్పుడైతే కమిటీ వేశారో, వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ అన్నారు, దెన్ అధికారిక తరం ముగిసిపోయింది, పెద్దవాళ్ళ తరం. కొత్త తరం రాజకీయం నడుస్తోంది. ఇవాళ ఈ వర్చువల్ ప్రపంచ చరిత్రలోనే ఇన్ని స్క్రీన్లు, 1800 స్క్రీన్లు, 25 లక్షల మంది ఒకేసారి పార్టిసిపేట్ చేశారు. ఇవన్నీ కూడా ఆ చెప్పే క్రమంలో ప్రజల్ని మోటివేట్ చేయడం, ఈవెన్ భాగస్వామ్య పక్షాలకు ఆల్రెడీ ఇచ్చేశారు సంకేతం కొత్త తరం అన్నది. దానికి తగిన విధంగా అంటే ఇంతవరకు బయట పబ్లిక్ అందరికి అర్థమైపోయింది లోకేష్ శకం ఆరంభం అన్నది. దాన్ని ఇక్కడ చూపించారు. ఈ మహానాడు మీద కంప్లీట్ లోకేష్ మార్కే కనిపించింది. అంటే ఇవన్నీ టెక్నికల్ గా గానీ, లేదంటే తీర్మానాల విషయంలో గానీ, మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత విషయంలో గానీ లోకేష్ మార్కే కనిపించిందా? ఖచ్చితంగా. ఎందుకంటే సాధారణంగా సంచలనాత్మక ప్రకటనలు ఇదివరకు చంద్రబాబు చేసేవాడు. ఇప్పుడు సంచలనాత్మక ప్రకటన చంద్రబాబు జీవితంలో చేయంది లోకేష్ చేశాడు. ఎన్టీ రామారావు సంచలనాత్మక ప్రకటన ఆ రోజుల్లో చేసినటువంటిది 33% మహిళలకి ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్, అలాగే ఆస్తి హక్కు. అవి రెండు ఎన్టీ రామారావు గారికి సంబంధించి శాశ్వతంగా జీవితంలో ఉండిపోతాయి. తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా పెట్టారు, దేశవ్యాప్త చట్టంగా కూడా తెచ్చారు. ఏది మహిళలకి సమాన హక్కు, ఆస్తి హక్కు, అట్లాగే రిజర్వేషన్స్ అనేక రాష్ట్రాల్లో మహిళా